హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానబాల. ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాలలో ఒకటైన కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్లోని ఆదియోగి స్టాచ్యూ మాదిరిగానే 112 అడుగుల ఎత్తు 500 టన్నుల బరువుతో సద్గురు జగ్గి వాసుదేవ్ గారిచే నిర్మించబడిన శివయ్య విగ్రహాన్ని చిత్రీకరించడంతో పాటు ఈ ప్రాంతానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలి, అక్కడ ఉన్న విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే ముందుగా బెంగళూరు చేరుకోవాలి. తర్వాత అక్కడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్బల్లాపూర్కు ప్రతి గంటకు బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. చిక్బల్లాపూర్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి బస్సులలో కానీ ఆటోలలో కానీ చేరుకోవచ్చు. ఇప్పుడు మనం మాటల్లోనే ఇషా ఫౌండేషన్ ఎంట్రన్స్ వరకు వచ్చేసాం. ఇక్కడి నుండి ఆదియోగి విగ్రహం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 2 కిలోమీటర్ల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు, కొండలు, చెట్లు మనుష్యులను మంత్రముగ్ధులు చేస్తాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు వెళ్తూ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాం రండి. అదిగో దూరంగా అక్కడ కనిపిస్తున్నదే 112 అడుగుల ఎత్తుగల శివయ్య విగ్రహం. ఇక్కడ కార్లను, బైక్లను పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. బైక్ 20 రూపాయలు, కార్లకు 50 రూపాయలు టికెట్ వసూలు చేస్తారు. ఇక్కడ మొదటిగా నాగదేవత విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి ఎన్నో మహిమలు ఉంటాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే భక్తులకున్న నాగదోషాలు పూర్తిగా పరిహారం అవుతాయని, అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలైన చర్మ వ్యాధుల నుండి భక్తులు బయటపడతారని చెబుతారు. ఈ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ధ్యానముద్రలో ఉన్న శివయ్యని దర్శించుకోవటానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ నాగమ్మ విగ్రహం వద్ద ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ 112 అడుగుల ఎత్తుగల శివయ్య విగ్రహం చుట్టూ ఉన్న కొండలు ఎంత అందంగా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడైతే సన్నగా వర్షం పడుతోంది. ఒక పక్క వర్షం, మరో పక్క ఎండ, మధ్యలో శివయ్య విగ్రహం. సీనరీ మొత్తం ఓ రేంజ్లో ఉంది. ఈ విగ్రహాన్ని 2023వ సంవత్సరం జనవరి 15వ తేదీ నిర్మించారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సందర్శక ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆదియోగి విగ్రహం ఎత్తు 112 అడుగులు ఉంటుందని మనకు తెలిసిందే. మనిషి శరీరంలో 112 చక్రాలు ఉంటాయని, 112 చక్రాలను ఉత్తేజపరచుకొని మనిషి మోక్ష మార్గంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని ఇక్కడ సందర్శకుల ప్రగాఢ విశ్వాసం.
ఈ శివయ్య విగ్రహానికి ఎదురుగా 21 అడుగుల ఎత్తుగల నందీశ్వరుణ్ణి, త్రిశూలాన్ని నిర్మించారు. 2024 జనవరి 15వ తేదీన ఈ నందీశ్వరుని నిర్మించడం జరిగింది. ఇక్కడ శివయ్య విగ్రహం కింద ఆలయంలో యోగీశ్వర లింగం ఉంది. భక్తులు ఈ లింగానికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఇక్కడే దొరుకుతుంది. ఈ లింగానికి భక్తులు తమ స్వహస్తాలతో జలాభిషేకం చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకమైన అట్రాక్షన్ లేజర్ షో. ఇది ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:20 వరకు ఉంటుంది. ఈ లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తే గనక ఈ లేజర్ షోను ఖచ్చితంగా వీక్షించండి. ఇక్కడ లేజర్ షోను చూపిస్తే వీడియో చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి పార్ట్ 2గా మన ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది, వీక్షించండి. ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినం రోజు మరియు ప్రత్యేక దినాలలో రకరకాల పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఇక్కడికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది హిల్స్ను సందర్శించడం మాత్రం మరవకండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.